పరిధిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. గద్దర్ ఒక పోరాట యోధుడు, ఉద్యమ నేత అని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని గద్దర్ ఆకాంక్షించారని ఆయన తెలిపారు. ధరణి పేరుతో పేదల భూముల్ని గత ప్రభుత్వం లాక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నంది అవార్డుని గద్దర్ అవార్డుగా ప్రభుత్వం మార్చిందని, గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఆయన నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారి వయసు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ఎండల్ని లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుస్తూ వచ్చేవారు. గసపెట్టుకుంటూ నడుస్తూ ఉంటే మేమే చెప్పేవాడు, అన్న ఎందుకు నడుస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నేను నడవాలి, సత్యం ఉంది, నేను సత్యం చెప్తున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సమావేశాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పంచుకున్నాడు. ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేయటానికి ఇందిరమ్మ రాజ్యాంగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసమే మేము ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఆయన పేరు మీద అవార్డు కూడా ప్రకటించాం. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు భూమి లేనటువంటి పేదవాళ్ళ అందరికీ పంచింది. గద్దర్ గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళం ఒక గొప్ప కవే కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి, యావత్ సమాజాన్ని, ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్త పొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి.